అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు వైశాఖ పౌర్ణమి. వైశాఖ మాసంలోని శుక్లపక్షం రోజున వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని అంటారు. రోజు చేసే పూజలు ఒక ఎత్తైతే వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమ రోజున చేసే పూజలు మరో ఎత్తు. ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణమి గురువారం వచ్చింది. పూర్ణిమ రోజున ఎలా పూజ చేస్తే మంచిది, ఏ పరిహారాలు పాటించాలనే విషయం మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వైశాఖ పౌర్ణమి రోజున చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది. వైశాఖ పూర్ణిమ నాడు గ్రహాలు అనుకూల కారణంగా అనేక శుభయోగాలు వచ్చాయి. దీనివల్ల ఈ పౌర్ణమి రోజున మీరు చేసే పూజలకు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతారు. ఈ పూర్ణిమ నాడు శివయోగం, స్వర్ణార్థ సిద్ధి యోగం ఉంటుంది. అలాగే గురు శుక్రుల కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. గజలక్ష్మి రాజయోగంలో చేసే పూజల వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని మనస్ఫూర్తిగా పూజించే భక్తులకు శ్రేయస్సు, ఐశ్వర్యం, అదృష్టం లభిస్తాయి. భవిష్య పురాణం ప్రకారం ఈ వైశాఖ పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు. కాబట్టి అన్ని పూర్ణిమల కంటే ఈ వైశాఖ పూర్ణిమ చాలా శక్తిమైంది. ఈ రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిటిలో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున పూజ చేసేవారు పూజ పూర్తి అయిన తర్వాత సత్యనారాయణ వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. పూర్ణిమ రోజున పూజ చేసేటప్పుడు అక్షింతల చేతిలోకి తీసుకొని మనస్ఫూర్తిగా దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి అక్షింతలను మీ తలపై వేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాల నుండి త్వరగా విముక్తి పొందుతారు. మీరు అనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు పూజలో నైవేద్యంగా దేవునికి బెల్లం మొక్కను నివేదిస్తే చాలా మంచిది. చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి. పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతుంటారు. పౌర్ణమి రోజున లలితా సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది. ఎవరైతే లలితా సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన సమస్య అయినా సరే త్రిపుర సుందరి అమ్మవారి దయ వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి. పౌర్ణమి రోజున లలితా సహస్రనామం ఒక్కసారి చదివితే చాలు. దీనివల్ల మీ దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయని మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది. చాలామంది వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తారు. అలాంటి వారు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే రోజు పూజ పుణ్య ఫలితం దక్కుతుంది. వైశాఖ పౌర్ణమి రోజున పచ్చిపాలలో పంచదార, బియ్యం కలిపి రాత్రి 7 గంటలకు చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం స్త్రం 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 సహా చంద్రశే నమః అనే మంత్రాన్ని జపించాలి. హిందూ పురాణాల ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజున గంగా నదిలో తాబేలు అవతారంలో విష్ణువు నివసిస్తాడు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున గంగా నీటిని తాకటం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. వైశాఖ పూర్ణిమ రోజున సమస్త దేవతలందరూ నదీ స్నానం చేసి కూర్మావతారంలో విష్ణువును పూజిస్తారు. కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే వైశాఖ పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేసి పాపాలు అన్నీ వినాశనమయ్యి మీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే
ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. గంగాజలం కూడా లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది. స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి దైవశక్తులు ప్రవేశిస్తాయి. పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు మొదట్లో పాలు పోసి దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల బాధలన్నీ నెలలోపు తీరిపోతాయి. మీ ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి కనకదార స్తోత్రం పఠించాలి. పౌర్ణమి రోజు ₹1 బిళ్ళను పసుపు రాసి ఆ నాణాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజా గదిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మీరు చేసే పనిలో ఏమన్నా ఆటంకాలు ఉంటే అవన్నీ విజయవంతంగా పూర్తి కావాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం రావి చెట్టు దగ్గర ఆవు నూనెతో దీపం వెలిగిస్తే మీ పనిలో ఏ అడ్డంకులు రాకుండా మంచి విజయాలను సాధిస్తారు. అలాగే పితృదోషం ఉన్నవాళ్ళు, శనిదోషం ఉన్నవాళ్ళు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణలు చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన భక్తులు ఐశ్వర్యాన్ని పొందుతారు. పూర్ణిమ రోజున దేవతలను సంతోషపెట్టడానికి ఒక అద్భుతమైన రోజు. ఈ రోజున మనకు ఉన్నంతలో ఎవరికైనా పేదవారికి దానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజు నెయ్యి దానం చేయడం వల్ల మీ సంపద బాగా పెరుగుతుందని, గ్రహయోగ బాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే మీకు వీలైతే పేదలకు దానం చేసి ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే చాలా మంచిది. ఈ రోజున చేసే ఏ చిన్న దానం అయినా 1,000,000 రెట్ల పుణ్యం లభిస్తుంది.